ఓం నమో వెంకటేశాయ. మా భవితా ఛానల్కి స్వాగతం. శ్రీమద్ భగవద్గీతలోని ప్రథమ అధ్యాయంలోని కొన్ని శ్లోకాలు, వాటికి అర్థాలు తెలుసుకుందాం. మొదటగా గురు ప్రార్థన. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత అథ ప్రథమోధ్యాయః. అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ. ధృతరాష్ట్రుడు పలికాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ, యుద్ధం చేయడం కోసం ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సమావేశమైన నా వాళ్ళు పాండవులు ఏం చేశారు? సంజయ ఉవాచ. సంజయుడు పలికాడు, దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. అప్పుడు రాజైన దుర్యోధనుడు యుద్ధానికి సిద్ధంగా వ్యూహరచన చేసుకుని నిలబడి ఉన్న పాండవ సైన్యాన్ని పరికించి చూసి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, పశ్యేతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చము వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. గురువుగారు, మీ శిష్యుడు మహామేధావి ద్రుపదపుత్రుడు అయిన దృష్టద్యుమ్నుడు పాండవులకు సేనాధిపతిగా ఉండి వారి సైన్యాన్ని వ్యూహంగా ఏర్పాటు చేసి యుద్ధానికి సిద్ధంగా నిలబెట్టి ఉన్నాడు. అలాంటి విస్తారమైన పాండవ సైన్యాన్ని చూడండి. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుచ్ఛేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ సైభ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఆచార్య, ఎదురుకుండా ఉన్న మహాసైన్యాన్ని చూడండి. అందరూ మహావీరులే కనిపిస్తున్నారు. ఒక్కొక్కడు భీముడితోనూ అర్జునుడితోనూ సమానంగా ఉన్నారు. వీరిలో యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు, దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్, కుంతిభోజుడు, సైభ్యుడు, యుధామన్యువు, ఉత్తమౌజసుడు, అభిమన్యుడు, ద్రౌపదీ పుత్రులు ఉన్నారు. వీరిలో ప్రతి ఒక్కరూ మహారథులే. అస్మాకంతు విశిష్టాయే తాని బోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఓ బ్రాహ్మణోత్తమ, ఇక నా సైన్యంలో ప్రముఖులు ఎవరో, నాయకులు ఎవరో మీకు ఒకసారి గుర్తు చేస్తాను, వినండి. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు, జయద్రథుడు ఉన్నారు. ఈరోజు వీడియోలో మొదటి అధ్యాయంలో 1 నుంచి 8 శ్లోకాలు, వాటి అర్థాలు తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే శ్రీకృష్ణాయ నమః అని కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని శ్లోకాలు, అర్థాలతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.